గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారంటే కుజుడితో పాటుగా బుధుడు అక్కడే శనేశ్వరుడు రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి సింహ సంక్రమణం చేస్తారు, మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు, ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకుని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. కన్యారాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసము. కారణం ఏంటి అంటే, మీరు గమనించండి, గత 2-3 నెలలుగా ఈ పంచగ్రహ కూటములు ఏర్పడుతూనే ఉన్నాయి. పంచమరాశిలో అంటే కన్యారాశికి 5వ రాశిలో జనవరిలో పంచగ్రహ కూటమి, ఫిబ్రవరిలో, మార్చిలో 6 స్థానాల్లో పంచగ్రహ కూటమి, ఇప్పుడు ఈ మాసంలో అంటే ఏప్రిల్ నెలలో 7వ స్థానమందు పంచగ్రహ కూటమి. అంటే మీకు ఇక్కడ యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతోంది. మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే, అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగట్లా, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగట్లా, కానీ యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. 6వ స్థానమందు బుధుడు, 6వ స్థానమున కుజుడు, 6వ స్థానమున రవి, 3 గ్రహాలు కూడా సప్తమానికి వెళ్ళిపోయారు. అంటే 3 యోగించే గ్రహాలు సప్తమంలోకి వెళ్ళిపోయి మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉండిపోయాయి. అంటే అక్కడ అనుకూలత పెరగలేదు, ప్రతికూలత తగ్గలేదు, అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది, అది ప్రతికూలత కాదు. కాబట్టి ఈ మాసం స్తబ్దుగా సాగుతుంది. మీరు గమనించండి, ఈ మాసం అంతా కూడాను వృధా కాలక్షేపమే ఎక్కువగా ఉంటుంది.
ఏదో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడము, ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తూ ఉండడము, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్, ప్రతి రూపాయి కూడా అనవసరంగానే ఖర్చు పెడుతూ ఉంటారు. నిజానికి ఎక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావు, అలానే గొప్ప ఆర్థిక స్వేచ్ఛ ఉండదు, కానీ లిమిటెడ్ అమౌంట్లో డబ్బు దొరుకుతూ ఉంటుంది, దాన్ని మీరు రకరకాలుగా తిప్పుకుంటూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా మధ్యస్థంగానే సాగుతాయి. ఇందులో ఉద్యోగంలో పలానా మనకింత గొప్ప జరిగింది అని లేదు, వ్యాపారపరంగా ఇంత గొప్ప లాభం వచ్చింది అని లేదు, అలానే అంత నష్టం జరిగేటువంటి విషయాలు కూడా ఏమీ ఉండవు. సమంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. సప్తమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం, అలాగే గురుబలం లేదు, ఒక్క శుక్రుడు చంద్రుడు ఈ 2 గ్రహాల యొక్క బలం మీద మాత్రమే కన్యారాశి వారు ఆధారపడవలసి వచ్చినప్పుడు సపోర్ట్ దొరుకుతుంది అంతే. మీరు గమనించండి, ఎక్కడా కూడా మీకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ పలానా సహాయం చేసేటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవడో ఒకడు దొరుకుతూ ఉంటారు. అంటే బాగా డిప్రెషన్లో ఉన్నారు, ఎవడో ఒకడు వచ్చి మీకు మోటివేషన్ ఇస్తాడు. బాగా శారీరక శ్రమ ఉన్నది, ఎవడో ఒకడు వచ్చి మీకు చేయవలసినటువంటి పనిలో కొంత చేస్తూ ఉంటాడు. ఇక్కడ బయట వాళ్ళే, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. దారాపుత్ర విరోధశ్చ అన్నారు, అంటే కుటుంబ సభ్యులతోటి పరిస్థితులు బాగోవు, ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి బాగోదు. ఈ మాసం అంతా ఎలా గడుస్తుంది అంటే, మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు ఎవరైతే ఉంటారో వారితోటి గొడవలు, వారితోటి మాట పట్టింపులు, లేదా వారి పట్ల మీకు ఉండేటువంటి అసహనాన్ని మీరు పదే పదే వ్యక్తం చేస్తూ ఉండడము, లేదా దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడము, భార్యాభర్తలు దూరంగా ఉంటూ ఉండడము, లేదా మీరు మీ కుటుంబానికి కొంత వృత్తిరీత్యా కానీ లేదా ఉద్యోగరీత్యా కానీ దూరంగా ఉండవలసి రావడము, ఇత్యాది విషయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అంత విపరీతమైనటువంటి శారీరక సౌఖ్యము ఉండదు, అలానే విపరీతమైనటువంటి శ్రమ ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది. కొంత అసహనము, అసంతృప్తి ఏదో ఒకటి మనకి జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఇదొక్కటే ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో ఉన్నది. చెప్పుకోదగ్గ చెడు ఫలితాలు లేవు, చెప్పుకోదగ్గ పాజిటివ్ ఫలితాలు లేవు. కొంత అసంతృప్తి, అసహనాలతోటి, కొంత మానసికమైనటువంటి సంఘర్షణలతోటి ఈ మాసం అంతా సాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎలా అయితే గతంలో ఉన్నదో అదే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే, గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా, ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి. గతంలో విరివిగా వచ్చినటువంటి ధనము ఈ మాసంలో రాదు. ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కన్యారాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి ఈ మాసంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. ఈ మాసంలో ప్రత్యేకించి ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు వీరు ఎక్కువగా ఆదివారాలను కానీ లేదా సోమవారాలను కానీ వాడుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ మాసంలో మంచి ఫలితాలు. మేషరాశి వారికి ఏప్రిల్ మాసం మిశ్రమమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే, గ్రహాలన్నీ కూడా 12వ స్థానంలోకి కేంద్రీకృతం అవుతూ ఉన్నప్పుడు, అంటే శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహము, బుధగ్రహము, ఈ 4 గ్రహాలు కూడా వ్యయస్థాన స్థితిలో ఉన్నప్పుడు శుక్రుని యొక్క బలం ఒక్కటే ప్రధానంగా ఉంటుంది, గురుబలం లేదు. ఈ మాసంలో ఒకే ఒక్క గ్రహం రాహువు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు కాబట్టి మీరు గమనించండి, మార్చి నెలతో పోల్చుకుంటే మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు ఈ ఏప్రిల్ నెలలో కలగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానమందు ఎప్పుడైతే శనేశ్వరుడు, కుజుడు, రవి అనేటువంటి గ్రహాల యొక్క కలయిక ఉంటుందో, స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయ అన్నారు. అలాగే వ్యయస్థానమందు చేరినటువంటి కుజుడు ఎక్కువ కాశరోగం, ప్రపీడనం అన్నారు. అంటే మీరు గమనించండి, వ్యయస్థానము అనేటువంటిది శయ్యాస్థానము అంటారు. అంటే ఇది నిద్రకి సంబంధించినటువంటి స్థానము, అలాగే ఖర్చుకి సంబంధించినటువంటి స్థానము, అలాగే ఒక వ్యక్తి సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడేటువంటి స్థానము. ఆ స్థానమందు ఎప్పుడైతే పాపగ్రహాల యొక్క స్థితి ఉంటుందో ఆ గ్రహాలు ఏ విధంగా ఇబ్బంది పెడతాయి? ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అంటే స్థానచలనాన్ని కలగజేస్తుంది. ప్రధానంగా మేషరాశి వారు ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి నివాసం ఉండడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. రెండవ విషయం ఖర్చు. ఈ మాసమందు విపరీతమైనటువంటి ధన వ్యయం కలగడానికి అవకాశం ఉంటుంది. 3 నిద్రాసౌఖ్యం లేకపోవడము, అంటే సరైనటువంటి సమయానికి నిద్రపోకపోవడము లేదా నిద్ర పట్టకపోవడము అనేటువంటి విషయాలు ఎక్కువగా ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి. 4వది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శరీరం అలసిపోయేటువంటి విధంగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు మేషరాశి వారికి రావచ్చును.
అలాగే ఎక్కువగా ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే డీహైడ్రేషన్, ఎండ దెబ్బ తగిలేటువంటి రాసులు ఏవైతే ఉంటాయో అందులో ప్రధానంగా మేషరాశి వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ ఎండ వేడిమి అనేటువంటి దాని నుండి తగినటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడము, అలాగే ఎక్కువ అలసిపోకుండా జాగ్రత్తగా ఉంటూ ఉండడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఈ విధమైనటువంటి ప్రయాణాలు పెట్టుకోకూడదు. అంటే చాలామంది పాపం సెలవులు కదండి, పరీక్షలు అయ్యాయి, టూర్స్కి వెళతాము, తీర్థయాత్రలకు వెళతాము, దేవాలయాలను చూడడానికి వెళతాం అనేటువంటి వారు మాత్రం ఇది పర్వాలేదు, అది ప్రమాదం అని చెప్పడం లేదు, కానీ దీనివల్ల మీ శారీరక అలసట చాలా అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ మాసమందు ఖర్చు అధికంగా ఉండడము, వ్యయ ప్రయాసాలు అధికంగా ఉండడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ మాసంలో ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు మేషరాశి వారికి రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక పట్టిక. ఈ మాస ఫలితం అన్నది ఈ మాసంలో జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వీటిని బట్టే. మరి ఇప్పుడు ఈ ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి కూడా ఈ రాశ్యాత్తు 12వ స్థానంలోనే ఏర్పడుతోంది కాబట్టి ఆ విషయం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి పనులేవి కూడా చేయకూడదు. అలాగే ఏదైనా ఉద్యోగం మార్పుకి అవకాశం ఉంటుంది, స్థానం మార్పుకి అవకాశం ఉంటుంది, దూరత్ర ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి దేశాంతరంలో ఉండేటువంటి విదేశస్తులకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఖర్చుకి, ఆ ఖర్చు అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మీకు ఉపయోగపడే ఖర్చు అయినా అయి ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీ యొక్క ఆలోచనలు ఈ గ్రహస్థితికి తగ్గట్టుగా నడుచుకుంటే అంత ఇబ్బంది ఉండదు. మరి ఈ గ్రహస్థితి నుండి ఎలా బయటపడాలండి అంటే ప్రత్యేకించి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. ఈ మాసంలో ప్రతి ఆదివారం నాడు కూడా రాహుకాల సమయంలో మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని కానీ, గోధుమలతో చేసినటువంటి పదార్థాలను కానీ దానం చేస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి ప్రత్యేకించి ఉపశమనాన్ని పొందవచ్చును. ఈ మాసంలో ముఖ్యమైనటువంటి రోజులుగా అంటే ఏదైనా మంచి జరిగేటువంటి రోజులుగా శుక్రవారాన్ని, సోమవారాన్ని మనం చెప్పవచ్చును. ఈ వారంలో ఈ మాసంలో ఆ వారాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు పెట్టుకుంటే అవి సాఫీగా ముందుకు సాగుతూ ఉంటాయి.